ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమాకాండము 15:26. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఐ యామ్ ది లార్డ్ దట్ హీలెత్ thee. Book of Exodus chapter 15 verse 26. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, ఈ వాగ్దానములో మనం చూడగలిగేది అద్భుతమైనటువంటి వర్తమానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే ఈ వాగ్దానములో నిన్ను స్వస్థపరచు యెహోవాను అంటే అది జలుబైనా, జ్వరమైనా, వల్లు నొప్పులైనా, లోపల ఉన్న అవయవాలలో ఏ బలహీనత ఉన్నా, సమస్య ఏదైనప్పటికీ, మనుషులకు అసాధ్యములైనవి, మనుషులు స్వస్థపరచలేనివి, మనుషులు బాగు చేయలేనివి దేవుడు బాగు చేస్తాడు. నీ వ్యాధి ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అంటే దేవునికి కొన్ని సాధ్యమని, దేవునికి కొన్ని అసాధ్యమని మనకు లేఖనములో లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడు స్వస్థపరిచేది, దేవుడు స్వస్థపరచలేనిది, దేవునికి సాధ్యమయ్యేవి, దేవునికి అసాధ్యమయ్యేవి ఏమైనా ఉన్నాయా అంటే ఈ దేహంలో అరికాల నుండి నడినెత్తి వరకు అవయవాలన్నీ కూడా దేవుడు చేసినవే. ప్రతి అవయవానికి యజమానుడు దేవుడు. కాబట్టి యజమానునికి తిరుగుబాటు చేసి, వ్యతిరేకించి, లోబడకుండా ఉండే అవయవము ఏదైనా ఉంటే అది దేవుని వలన దేహంలో ఉండగలదా? కాబట్టే దేవుడు ప్రతి అవయవానికి యజమానుడు గనక, ప్రతి దానిపైన అధికారము కలిగినవాడు గనక ప్రభు నిశ్చయముగా నిన్ను, నన్ను, మనలను స్వస్థపరుస్తాడు. మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా నేను నమ్ముతున్నాను, అవిశ్వాసము కలగకుండా సహాయం చేసి నన్ను స్వస్థపరచు, నా బిడ్డలను స్వస్థపరచు, నా కుటుంబంలో ఉన్న ప్రతి వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ దేహముతో మీ సేవ చేయటానికి ప్రతి అవయవము నీ మహిమ కొరకు పనిచేయటానికి దానికి మీరు ఆజ్ఞాపించండి. మనుషుని దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు తన స్వాధీనం అందించుకొని
ఆయన కంట్రోల్లో పెట్టుకొని ఆయన స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. కొన్నిసార్లు మనం మనుషులుగా బలహీనులుగా నిరాశ, నిస్పృహ, కృంగుదల వీటిని కలిగి మనం జీవిస్తాం, అనుమానపడతాం. కానీ దేవుడు నిశ్చయముగా మనల్ని స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని చేపట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానం, మన ప్రార్థన ఇవి రెండు కలుసుకున్నప్పుడు శరీరంలో ఉన్న ప్రతి బలహీనతకు స్వస్థత శీఘ్రమే కలుగుతుంది. మనము భూమి మీద నమ్మకంగా ప్రభు పని మనం చేయగలం. ప్రభు నిశ్చయముగా మనకు సహాయపడతాడు, మన ప్రతి అవసరకర తీరుస్తాడు. అట్లు నమ్మదగిన దేవుడు, విడవన దేవుడు, ఎడబాయిన దేవుడు, తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఎన్నోసార్లు నీవు నేను అనుకుంటాం, మనకి ఎవరున్నారు ఈ లోకంలో? తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, రక్తసంబంధులు లేరు, నా అనేవాళ్ళు లేరు, దగ్గరకు తీసేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు, నేనున్నానని ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అని మనం కృంగిపోతుంటాం. కానీ వాగ్దానం, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటే ఇంకెవరు లేరు అని. తండ్రి కంటే, తల్లి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తోడబుట్టిన వారి కంటే మన ప్రభు మనకున్నాడు. ఆయన మనలను విడువడు, ఎడబాయడు. సదాకాలం తోడుగా ఉండి ప్రతి బలహీనతలో సహాయం చేసి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం ఇచ్చి మనలను బలపరిచి ఆయన మహిమ కొరకు నిలబెట్టి వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని చేపట్టి ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఈ ప్రార్థన పరిచర్యలో పాలు పొందండి. ఈ మాటలు వింటున్న మీరు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలియని వారికి కూడా తెలియపరచండి. ఈ ప్రార్థన పరిచర్యలో మీరు పాలు పొందాలి అని మనవి. దేవుడు అట్లు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ప్రభు రాకడ కొరకై మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట మీ సన్నిధిలో మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, లేఖన భాగాన్ని బట్టి వందనాలు. వాగ్దానాన్ని నెరవేర్చుము మా ప్రభువా, ప్రతి అవసరకర తీర్చు. ఎవరు ఈ ప్రార్థన వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించు ప్రభువా. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు, గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణాలు ఉన్నవారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, రాణి సిస్టర్ కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్య బలహీనతలో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ప్రభువా, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, ఆయా సమస్యలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నిస్సి కొరకు, జెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను కోల్పోయి ఉంటుండగా ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు, వారికి మంచి ఆరోగ్యాలు, వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాం. పరలోక
పరలోకపు తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయమును చేయండి. ప్రభా, సోదరి సలోమి గాస్పెల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీని దీవించు. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారికి రక్షణ, మారు మనసు దయచేయండి. ప్రభా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకులందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వరమని బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, జోమనక హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సహోదరు డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, సోదరుడు సాల్మన్ త్రోట్ ఆపరేషన్ అయినట్టుగా మీరే స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. లేట్ ఇజ్రాయెల్ గారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాండ్లు, సంతానాన్ని పేరు పేరు వరుసను దీవించు. ప్రభా, డాక్టర్ నవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహనన్న కుటుంబం బిడలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, డానియల్ ఎఫ్రాయిమన్న, కాంతక కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం, కె రాజన్న కుటుంబం, మోహన్ రాజు అన్న కుటుంబం, ప్రహ్లాద్ అన్న కుటుంబం బిడలు ఆరోగ్యం. పరలోకపు తండ్రి, శ్రీకాళహస్తి, బెతెస్తా పరిశుద్ధులు, కరబేతేల్, మల్క్పేట, హురేబ్, పెనియల్, ఏలిం, షాలెం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాలు, సియోన్, అమరపేట, సియోన్, బడంపేట కొరకు ప్రార్థన చేస్తున్నాం. జి రాజన్న ఆరోగ్యం, పరిచర్యం దీవించు. హెబ్రోన్ కొరకు జెహోషామా, చెన్నై, ఫిలిప్ అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి థియోడర్ రెజినాల్డ్ అంకుల్, మీ మహిళలను మీరు పిలుచుకున్నారు. మీ దాసుని యొక్క ఫ్యూనరల్లో మీరే తోడుగా ఉండండి. చివరి ఫ్యూనరల్ ద్వారా అనేకులు రక్షించబడటానికి మీరే సహాయం చేయండి. ప్రతి అవసరకర తీర్చు. రాజకుమార్ అక్క అర్పణ స్టడీస్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మధుబెదర్ ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు, హెబ్రోన్ కొరకు, హెబ్రోన్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, లేట్ సారమ్మ అంటే కుమారులు, కుమార్తెలు, మనలు, మనవరాండ్రులు, సంతానాన్ని దీవించు. యేసుమనక్క మంచి ఆరోగ్యమును దయచేయండి. దాసురాలను దీవించి బలపరచు. చంద్రబాబు అన్న ఆరోగ్యం కొరకు, రాజవర్ధన బదులు ఆరోగ్యం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, జ్యోతి కుటుంబం బిడల కొరకు, మా ప్రభు రాబిన్ కొరకు, మా తండ్రి రజనీ సిస్టర్ కొరకు మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, టి ప్రసాద్ అన్న, రాకేష్ బదర్ పరిచర్య, మేరలపాక రమణారెడ్డి అన్న రక్షణ, మారు మనసు, మా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం. సహాయం ఉంచండి. నిర్మలక్క కుటుంబాన్ని బిడ్డలను దీవించు. ప్రభా, ప్రతి వారి అవసరాల అక్కర్లు తీర్చు. యుల భాస్కర్ అన్న, ఏసన్ అంకుల్, శరత్, మా ప్రభా లలిత అంటే ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. రజ్జు యొక్క బిడ్డల కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసను దీవించు. చోటు ప్రసాద్ మనీ పిల్లల కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవిధేయులైన వారందరి రక్షణ, మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, జీటంకుల కుమార్తె డోర్కస్ అక్క కుటుంబం బిడల కొరకు, లేట్ ఆగస్టిన్ అంకుల్ సంతానాన్ని దీవించు. ఇతను ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారో అని జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభా, కరుణ పురుషోత్తం గారి కుటుంబం కొరకు, కిసి యొక్క కుటుంబం కొరకు, లేట్ సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనల సంతానాన్ని దీవించు. స్టేట్స్లో చదువుతున్న ఆనుబిడల కొరకు, విశ్వాసుల కొరకు, సంఘాల కొరకు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వనాథం అన్న కుటుంబం కొరకు, ఆల్ఫ్రెడ్ జాన్ అన్న కుటుంబం కొరకు, వ్యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న చిన్నపిల్లలు, యవనస్తులు, సిస్టర్స్, బ్రదర్స్
వృద్ధులు, రక్షణ లేని వారు, మా ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని పరిచర్యను దీవించు. మా తండ్రి, మీరే ప్రతి వారి అవసరాల అక్కర్లు తీర్చు. వసంత అక్క కుటుంబం కొరకు, మాణిక్యం ఆంటీ కుటుంబం కొరకు, వనిజక్క కొరకు, కాలనీ మేరక్క కొరకు, కర్పూరం అక్క, దోమన్ ఆంటీ, వీరందరూ ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీరజ సిస్టర్, భాగ్యం ఆంటీ, సారా సిస్టర్, దానమ్మ సిస్టర్, మోనిక, కళ్యాణి సిస్టర్, డోర్కస్, జి రావణమ్మ ఆంటీ, విజయక్క, సుష్మక్క, సోదరి సోని, విలాసిని అక్క, లీలక్క, వీరందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. వివాహములు కాని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. విడోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సులోచన సిస్టర్, మా ప్రభువా మరి షోలమితి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి సుశీలక్క కొరకు ప్రార్థిస్తున్నాం. సుప్రియ వివాహం కొరకు ప్రభువా, యూత్ అందరి కొరకు, పరలోకపు తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఎగ్జామ్ రాసే బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. జయందన్న కుటుంబం, నరసింహన్న కుటుంబం కొరకు, సునాకర్ బ్రదర్ కుటుంబం, శ్యామ్ బ్రదర్, సుధాకర్ బ్రదర్, కోటి, మా ప్రభువా కోటేశ్వర బ్రదర్, యేసురత్నం అన్న, భాస్కర్ అన్న, ఆశీర్వాదం అన్న, జోసెఫ్ రత్నం అన్న, లేట్ సంజయరావు అన్న, టోనీ బ్రదర్, కపిల్ బ్రదర్, విజయ్ కుమార్ అన్న, విజయ్ పేట్రి అన్న, దాతునగర్ పేట్రి అన్న, నానన్న, ప్రభాకర్ అన్న, ప్రభుదాస్ అన్న, రమేష్ అన్న, ఈ కుటుంబాలన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరు వరుసన వారిని దీవించు. మేలుకే జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యక దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రేయర్ వారియర్స్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించు ప్రభువా. మరి జయరాజ్ అన్న, అనిల్ అన్న, సత్యమన్న, ముత్యాలన్న, జాన్సన్ బ్రదర్, మా ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు అక్కర్లు మీరు తీర్చండి. మిగిలిన బ్రదర్స్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. వారి యొక్క బిడ్డల వివాహాలు అన్నిటిలో సహాయం చేయండి. మా తండ్రి, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్న ఐక్ దాసుని కుటుంబాన్ని, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి భవిష్యత్తు ఇచ్చి చదువులో తోడుగా నడిపించి మీ నామాన్ని మాయం తెచ్చుకోమని, ఐక్ దాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చి సేవలో ప్రభువా మీ మాయం కొరకు మీరు వాడుకోమని, ప్రతి అవసరం అక్కర మీరే తీర్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.